ఐపీఎల్ 2025 16వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు లక్నోలోని ఎకనా స్టేడియం వెతికి ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్కు కొన్ని థ్రెట్స్ ఉన్నాయి. కొంతమంది లక్నో బౌలర్స్కు అతని మీద మంచి రికార్డు ఉంది. సో ఆ బౌలర్స్ ఎవరు, అలాగే రికార్డ్స్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకోవాలంటే ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 బ్యాటిల్స్ చూసేయాలి. నెంబర్ 5 మిచెల్ మార్ష్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. ఇదైతే పవర్ ప్లే పై చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మేము లాస్ట్ మ్యాచ్లో చూసాం, మిచెల్ మార్ష్ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా అవుట్ అయిపోయాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అతను ఫస్ట్ బాల్కే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో దీంతో ఈ మ్యాచ్లో కూడా ట్రెంట్ బోల్ట్ లాంటి బౌలర్ అతనికి చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. అట్ ది సేమ్ టైం లాస్ట్ మ్యాచ్లో బోల్ట్ కేకేఆర్ మీద చాలా బాగా బౌలింగ్ చేశాడు. బట్ ప్రీవియస్గా వాళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూసుకుంటే మాత్రం మిచెల్ మార్ష్తే పైచే. వీళ్ళిద్దరు ఇన్నింగ్స్లో తలపడితే 36 బాల్స్ ఫేస్ చేసిన అతను ఏకంగా 53 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో ఇప్పటివరకు T20 ఫార్మేట్లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. సో క్లియర్లీ మార్ష్కి అయితే బోల్ట్ మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో ఖచ్చితంగా పవర్ ప్లేలో అతను అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు. చూడాలి మరి బోల్ట్ దీన్ని ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 4 హార్దిక్ పాండ్యా వర్సెస్ అవేష్ ఖాన్. ఇదైతే డెత్ ఓవర్స్ పై చాలా మంచి ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్రజెంట్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాల్తో బాగానే రాణిస్తున్నప్పటికీ బ్యాట్తో అంత మంచిగా ఆడలేకపోతున్నాడు. మెయిన్గా స్ట్రైక్ రేట్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే అతనికి అవేష్ ఖాన్ లాంటి బౌలర్ చాలా పెద్ద థ్రెట్ కావచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అతను మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం హార్దిక్ పాండ్యాకి అగెన్స్ట్గా చూసుకుంటే బేభత్సమైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరూ ప్రీవియస్గా తలపడిన 7 ఇన్నింగ్స్లో 29 బాల్స్ వేసిన అతను కేవలం 17 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హార్దిక్ పాండ్యాని 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో క్లియర్లీ యావరేజ్ చూసుకున్న, స్ట్రైక్ రేట్ చూసుకున్న చాలా అంటే చాలా పూర్గా ఉన్నాయి. మెయిన్లీ స్ట్రైక్ రేట్ 58.6గా ఉంది. సో చూడాలి మరి మ్యాచ్లో ముంబై కెప్టెన్ అవేష్ ఖాన్ ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 3 రిషబ్ పంత్ వర్సెస్ మిచెల్ శాంట్నర్. ఇదైతే మిడిల్ ఆర్డర్లోనిపై చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ రిషబ్ పంత్ అంత మంచి ఫామ్లో లేడు. ఆడిన 3 మ్యాచ్లు ఫెయిల్ చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సో దీంతో ఈ మ్యాచ్లో అయినా సరే అతను ఫామ్లోకి రావాలని చెప్పి అతను ఫ్యాన్స్ కోరుకుంటారు. మెయిన్లీ అతను ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి ముంబై స్పిన్నర్స్ని బాగా కౌంటర్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న స్పిన్నర్స్ ఎక్కువగా రైట్ హ్యాండర్స్కి బాగా బౌలింగ్ చేయగలరు. ఎస్పెషల్లీ మిచెల్ శాంట్నర్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని పంత్ కౌంటర్ చేస్తే అది లక్నో టీంకు చాలా ప్లస్ అవుతుంది. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే రిషబ్ పంత్ ప్రీవియస్గా శాంట్నర్ ఆడేందుకు చాలా తడబడ్డాడు. వీళ్ళిద్దరు T20 ఫార్మేట్లో 4 ఇన్నింగ్స్లో తలబడితే 11 బాల్స్ ఫేస్ చేసిన అతను కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాంట్నర్ బౌలింగ్లో 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి 4 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ అవుట్ కావడం అంటే అది నార్మల్ థింగ్ కాదు. నిజంగా బౌలర్కి ఎంతో క్వాలిటీ ఉంటే కానీ అలాంటి చేయలేడు. దీంతో ఈ మ్యాచ్లో మేబీ ముంబై టీం శాంట్నర్ను పంత్కి అగెన్స్ట్గా యూజ్ చేయడానికి ఎలాంటి ఆలోచన చేయదనుకుంటున్నా. డౌట్ పడకుండా అతను యూజ్ చేస్తారేమో అనుకుంటున్నా. చూడాలి మరి పంత్ ఈ క్వాలిటీ స్పిన్నర్ని ఎలా అవుట్ ప్లే చేస్తాడనేది. నెంబర్ 2 సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ షార్దుల్ ఠాకూర్. ఇదైతే మ్యాచ్లోనిపై చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. ఎందుకంటే ప్రజెంట్ ముంబై టీంలో టాప్ నాచ్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్. అతను రీసెంట్గా టీమిండియా తరపున బాగా ఆడకపోయినప్పటికీ ఐపీఎల్లో మాత్రం ఫామ్ అందుకున్నాడు. సో దీంతో ఈ మ్యాచ్లో లక్నో టీం కాస్త జాగ్రత్తగా ఉండాలి. బట్ సూర్యకి అగెన్స్ట్గా వాళ్ళ బౌలర్స్కు చాలా మంచి మ్యాచ్అప్స్ ఉన్నాయి. మెయిన్లీ షార్దుల్ చూసుకుంటే ప్రీవియస్గా సూర్యని స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరు 6 ఇన్నింగ్స్లో తలపడితే 17 బాల్స్ వేసిన అతను 23 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. సో క్లియర్లీ సూర్య అయితే షార్దుల్కి అగెన్స్ట్గా స్ట్రగుల్ అయ్యాడు. ఈవెన్ రవి బిష్ణు కూడా సూర్యకుమార్ యాదవ్ని ప్రీవియస్గా 3 టైమ్స్ అవుట్ చేశాడు. అండ్ ఆల్సో అవేష్ ఖాన్ కూడా ఒకసారి అవుట్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సూర్యకి 3 మీద అంత మంచి స్ట్రైక్ రేట్ లేదు. సో దీంతో ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరినీ ఎలా కౌంటర్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెంబర్ 1 నికోలస్ పొరాన్ వర్సెస్ దీపక్ చహర్. ఈ మ్యాచ్లో ముంబై టీంకు అతిపెద్ద సవాల్ విసిరే ప్లేయర్ నికోలస్ పొరాన్. ఎందుకంటే ప్రజెంట్ అతను బేభత్సమైన ఫామ్లో ఉన్నాడు. తను చివరిగా 6 ఐపీఎల్ ఇన్నింగ్స్లో కూడా 40+ రన్స్ కొట్టాడు. సో ఇంత కన్సిస్టెంట్గా ఆడుతున్న డేంజరస్ ప్లేయర్ని ముంబై టీం ఎంత వీలైతే అంత త్వరగా అవుట్ చేయాలి. అదర్వైజ్ ఖచ్చితంగా గేమ్లో తన టీం వైపు తిప్పేస్తాడు. మెయిన్లీ మ్యాచ్ పవర్ ప్లేలో దీపక్ చహర్ పొరాన్కు మంచి మ్యాచ్అప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్కి రైట్ ఆర్మ్ పేసర్ పొరాన్ స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరు తలపడి 7 ఇన్నింగ్స్లో 24 బాల్స్ వేసిన అతను 34 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. సో స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే 141 పర్వాలేదు, మంచి స్ట్రైక్ రేటే. బట్ స్టిల్ నికోలస్ పొరాన్ అంత రేంజ్ కాదు. అండ్ యావరేజ్ చూసుకుంటే ఆబ్వియస్లీ తక్కువ ఉంది. సో దీంతో ఈ మ్యాచ్ పవర్ ప్లేల ఇద్దరి మధ్య ఒక మంచి ఫైరీ బ్యాటిల్ చూసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు మన యంగ్స్టర్స్ అయిన రియాన్ రికాల్టర్ మరియు దిగ్వేష్ రాతి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ చూడొచ్చు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం ఓడిపోయినప్పటికీ దిగ్వేష్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. అండ్ రియాన్ రికాల్టర్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. బట్ ఫారెన్ బ్యాట్స్మెన్ స్పిన్ బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడతారు. మెయిన్లీ దిగ్వేష్ రాతి పవర్ ప్లేలో చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అయితే మనం చూడొచ్చు. సో గైస్, లక్నో మరియు ముంబై జట్ల మధ్య 20 మ్యాచ్లు ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.